జేఈ మెయిన్స్ పరీక్షల్లో ఎక్సలెన్సియా కాలేజ్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చారని అకాడమిక్ హెడ్ జాన్ అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అకాడమిక్ హెడ్ జాన్ సిఓ ఈశ్వరన్ తమ కళాశాలలో విద్యార్థులకు మంచి బోధన అందిస్తామని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తే యావరేజ్ స్టూడెంట్స్ కూడా మంచి ఫలితాలు సాధిస్తారన్నారు. విద్యార్థుల అభిరుచులకు అనుగుణంగా విద్య బోధిస్తామన్నారు. జేఈ మెయిన్స్ ప్రతిష్టాత్మకమైనటువంటి జాతీయ పోటీ పరీక్ష రిజల్ట్స్ డిక్లేర్ చేయడం జరిగిందండి. ఈ సందర్భంలో ఎక్సలెన్షియా విద్యార్థులు అద్భుతమైనటువంటి వారి యొక్క ప్రతిభను కనబరచడం మేము చాలా సంతోషిస్తున్నామండి. దీంట్లో సహకరించినటువంటి తల్లిదండ్రులకు కానీ ఉపాధ్యాయులు కానీ మిగతా వారందరికీ కూడా ఇన్స్టిట్యూషన్ తరఫు నుండి మేము వారికి అభినందనలు తెలియజేస్తున్నాము. అయితే ఈ సమయంలో ప్రాముఖ్యమైన విషయము ప్రతి తల్లిదండ్రులు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఎక్సలెన్షియాలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఎవ్రీ చైల్డ్ కెన్ పర్ఫామ్. ప్రతి విద్యార్థికి ఒక మంచి ప్లాట్ఫామ్ ఇస్తే యావరేజ్ స్టూడెంట్స్ కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు సాధిస్తారు అనే విషయాన్ని ఈ యొక్క రిజల్ట్స్ ద్వారా మరొకసారి ప్రూవ్ చేయడం జరిగిందండి. దీంతో పాటు ఎక్సలెన్షియాలో ఉన్నటువంటి బోధన విధానము, తర్వాత ఎక్సలెన్షియాలో ఉపయోగించేటువంటి అకాడమిక్ టూల్స్ కావచ్చు, ఈ అకాడమిక్ టూల్స్ ద్వారా ప్రతి విద్యార్థిని కూడా చక్కగా మౌల్డ్ చేయడము, తర్వాత సబ్జెక్ట్ని సరిగా అర్థం చేసుకునే విధానము చాలా అద్భుతమైన విషయం అండి. Results came out yesterday. Just to share to all the viewers and the parents that Excellencia has got fantabulous results yesterday. The result were good, that is one point. Second point is how the result came out. Because when we talk about the admission policy in Excellencia, we don't have many students who are there from the foundation system. So even the student who got 100 by 100 percentile in one of the subjects, that student is not a foundation student. He is one of the very good school student from the city. So like that, when we talk about the results and the result genuinity in Excellencia, it is all the students that have done their 11th and 12th in Excellencia only for the first time. The number of students qualified from CBC batches, those who are doing grade 11th and 12th from us, are also being quite good. So we wish all